బ్యాడ్మింటన్ ర్యాకెట్కి ముఖ్యంగా 50% గేమ్ మన చేతిలో ఉంది అనిపించుకోవడానికి మన చేతిలో ఉండే ఏకైక వస్తువు ఏదైనా ఉందంటే అది గ్రిప్ అన్నమాట. ఇంత పెద్ద రాకెట్లో మన చేతిలో ఓన్లీ గ్రిప్ మాత్రమే ఉంటుంది. సో ఈ గ్రిప్ మనము వేసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి. మన కన్వీనియన్స్ ఎలా ఉండాలి అంటే మన గ్రిప్ మన కంట్రోల్లో ఉండేటట్టు మాత్రమే మనం చూసుకోవాలి. బ్యాడ్మింటన్ ర్యాకెట్కి గ్రిప్ చూసుకుంటే ముఖ్యంగా బేస్ చూసుకుంటే ఆ బేస్ అనేది ఎప్పుడైనా కూడా రౌండ్ సర్కిల్ షేప్లో ఉండదు, అది ఒక ఓవెల్ షేప్లో ఉంటుంది. దీన్ని గమనించుకొని మనం మన బ్యాడ్మింటన్కి మన ర్యాకెట్కి గ్రిప్ వేసుకోవాలి. గ్రిప్ను మనం గమనించుకుంటే గ్రిప్కి ఒక ఎండ్ మాత్రం పర్టికులర్గా 90 degrees ఈచ్ సైడ్ 90 degrees తోటి రెక్టాంగిల్ లాగా ఉంటుంది. ఇంకొక ఎండ్ మాత్రము ఇలాంటి ఫినిషింగ్ లేకుండా ఇలా ఉంటుందన్నమాట. సగం కట్ చేసి లాస్ట్ ఎండింగ్లో ఏదో టైల్ లాగా తోకలాగా ఇలా ఇలా కట్టింగ్ ఉంటుందన్నమాట. ఈ కట్టింగ్ తోటి మనం గ్రిప్ ఎలా వేయాలనేది ఇప్పుడు నేర్చుకుందాం. బ్యాడ్మింటన్ గ్రిప్ అనేది రెండు రకాలుగా వేయచ్చు. ఒకటి చాలా చోట్ల ఎక్కువ మంది ప్రొఫెషనల్స్ కూడా ఫాలో అయ్యేది ఏంటంటే ఈ రెక్టాంగిల్ షేప్లో ఉన్న గ్రిప్ తోటి మొదలు పెట్టేసి ఈ కార్నర్ నుంచి ఇక్కడ రొటేట్ చేసేసి 1 or 2 times మీకు ఎప్పుడైతే స్టిక్కీ నేచర్ పోతుందో అది ఎప్పుడైతే గ్రిప్ వస్తుందో ఇక్కడ రొటేట్ చేసేసి ఎండింగ్లో కార్నర్కి వచ్చే టైంకి దీంతో ఫినిష్ చేస్తారనమాట. అయితే ఇంకొక వర్షన్ ఏంటంటే ఈ స్టార్టింగే ఈ బాటంలో ఏదైతే బేస్ ఉందో ఆ బేస్నే దీంతో మొదలు పెడతారనమాట. ఏదైతే టైల్ లాగా ఉందని నేను చెప్పాను ఇందాక, ఇలా ఈ షేప్తో కూడా చాలామంది మొదలు పెడతారు. ఇది కూడా రెండు రకాలుగా కూడా చాలామంది ప్రొఫెషనల్స్ చేస్తూ ఉంటారు. కానీ నేనైతే దీన్నే ప్రిఫర్ చేస్తాను. బాటంలో టైల్ షేప్ ఉన్న గ్రిప్తోనే నేను ఫార్వర్డ్ అవుతాను అనమాట. ఫస్ట్ మన గ్రిప్కు ఉన్న ప్రొటెక్షన్ కవర్, ఈ స్టిక్కీ నేచర్ని ఏదైతే పోగొడుతుందో ఈ కవర్ని మనం సపరేట్ చేయాలి. ఈ కవర్ని మొత్తం ఒకేసారి తీసేసేయాలి. ఈ కవర్ని అయితే నేను సపరేట్ చేసేసాను. ఇప్పుడు మన చేతిలో ఓన్లీ గ్రిప్ ఒకటే ఉందన్నమాట. ఫస్ట్ ఈ గ్రిప్కి ఇక్కడ ఒక స్టిక్కర్ ఉంటుంది. ఈ స్టిక్కర్ని మీరు రిమూవ్ చేసేస్తే ఇక్కడ స్టిక్కీ నేచర్ ఉంటుంది అనమాట, బాగా గట్టిగా అతుక్కుంటుంది. ఏదైతే మీరు ర్యాకెట్కి ఇక్కడ అతికిస్తారో అది అనేది ఓడకుండా చూసుకుంటుంది అనమాట. గమనించుకోండి, ఈ పైన ఈ అప్ సైడ్ ఏదైతే ఉందో అది మాత్రం స్ట్రైట్గా రావాలి. ఈ క్రాస్ ఏదైతే ఉందో అది కింద ఉండాలి. నేనైతే అతికిచ్చేసాను. చూసుకోండి ఒకసారి. ఇక్కడ స్టిక్ చేసిన తర్వాత ఇలా ఉండాలన్నమాట. ఇదంతా కూడా స్ట్రైట్ లైన్ రావాలి. ఆ కింద కటింగ్ ఏదైతే ఉందో అది బాటమ్ సైడ్ ఉండాలి. దీన్ని ఒక 2 times నేను రొటేట్ చేస్తున్నాను. కరెక్ట్గా ఆ బార్డర్లోనే వచ్చేటట్టు 2 times నేను రొటేట్ చేస్తున్నాను. చూసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. కొంచెం గట్టిగానే లాగాలి. ఇక్కడే ఉంది మీ స్కిల్ అంతా. నేనైతే 2 complete rounds వేసాను. ఈ బాటంలో నేను చెప్పిన పొజిషన్ నుంచి కూడా ఇది కంప్లీట్గా 2 rounds అయితే ఇక్కడే రొటేట్ చేశాను. దీని చుట్టూ 2 rounds ఎందుకు వేసానంటే ఇక్కడ బేస్మెంట్ కొంచెం గట్టిగా ఉండాలి కాబట్టి దీన్ని మాత్రం 2 rounds వేసాను. ఇప్పటి నుంచి మీరు ఇలా దీన్ని రొటేట్ చేసుకుంటూ రావటమే మీ స్కిల్ అంతా ఇక్కడే బయటపడుతుంది అనమాట. అంటే సింపుల్గా ఇలా చుట్టుకుంటూ వెళ్ళిపోతే మీకు వచ్చేది ఏంటంటే ఈ గ్యాప్ అనేది బాగా కనిపిస్తుంది. ఈ గ్యాప్ వచ్చిందంటే మాత్రము బ్యాడ్మింటన్ ర్యాకెట్ మీ కంట్రోల్లో ఉండదు. సో మీరు ఏదైతే చూడుతున్నారో అదే కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ఆ 2 rounds అయిపోయిన వెంటనే చూసుకోండి. ఎలాగో గట్టిగా లాగి పెట్టుకున్నారు కాబట్టి ఫస్ట్ రౌండ్ నుంచి కూడా కరెక్ట్ వర్షన్ తోటి మీరు సన్నగా కావాలనుకుంటే సన్నగానే వేసుకోవచ్చు, లేదా లావుగా కావాలంటే లావుగా వేసుకోవచ్చు. మీకున్న కన్వీనియన్స్ని బట్టి మ్యాక్సిమం టైమ్స్ బ్యాడ్మింటన్ గ్రిప్ సన్నగా ఉంటేనే అది మీ కంట్రోల్లో ఉంటుంది. దీన్ని ఇలా లాగి మనం ఇలా రొటేట్ చేస్తేనే ఆ స్టిక్కీ నేచర్, ఆ ఎయిర్ గ్యాప్స్ అనేవి పోతాయి. వెరీ గుడ్. ఇలా ఈ రొటేషన్ ఎప్పుడు కూడా స్ట్రైట్గా ఉండకూడదు, కొంచెం క్రాస్గానే ఉండాలి.
ఎస్, ఇలా ఎండింగ్కి వచ్చిన తర్వాత లాస్ట్లో కొంచెం మిగులుతుంది. ఈ కొంచెం గ్రిప్ని మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా దీన్ని ఇలా ఫోల్డ్ అయినా చేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడతో కట్ చేసేస్తాను. నేనైతే ఎండింగ్లో దీన్ని ఈ కింద ఉన్న ఏ షేప్ అయితే ఉందో అదే షేప్లో దీన్ని అయితే కట్ చేశాను. కట్ చేసిన తర్వాత దీన్ని గట్టిగా రైట్గా లాగేసి ఈ స్టిక్కర్ని మనం దీని మీద అతికించేస్తే ఈ గ్రిప్ వేయడం అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు కంప్లీట్గా కొత్త గ్రిప్ అయితే ర్యాకెట్కి వేసేసాం.